సారు గుడ్ మార్నింగ్. నిన్ను ఇలా కాదు చంపేస్తా నిన్ను. అంత కోపం ఎందుకంటే 40 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నారా నీ కోసం. అరగంట ముందు మీరు వచ్చి నన్ను తిడతారేంటండి? పదండి వెళ్దాం. ఇల్లు చూస్తే థ్రిల్ ఫీల్ అవుతారు. పదండి సార్. ఈ హౌస్ పర్పసా గెస్ట్ హౌస్ పర్పసా? ఫార్మ్ హౌస్ పర్పస్ రా. ఆల్ బ్రాండ్స్ ఆఫ్ ఆల్కహాల్, ఆల్ ఏజెస్ ఆఫ్ గర్ల్స్, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. యా రండి సార్. కాలింగ్ బెల్లు. కుక్కరుపుతో కాలింగ్ బెల్ ఏంటమ్మా? వర్స్ట్ గా ఉంది. వెరైటీ సార్. నీ మొఖమేం కాదు. ఏంటి సార్ లేటు? బయట నుంచి బెల్లగట్టు, లోపల నుంచి డోర్ ఓపెన్ చేస్తావేంటమ్మా? లోపల బయట ఆడతావా? ఐ డోంట్ లైక్ ఇట్. డోంట్ జోక్ సార్. గంట సేపు నుంచి లోపల మీ గురించి వెయిటింగ్. రండి. ఇల్లు చూస్తే థ్రిల్ ఫీల్ అయిపోతారు. చైనా మార్బుల్స్, మలేషియా సోఫాస్, మేక్ ఇన్ ఇండియా లైట్స్. అంతఃపురం అంటే ఇదే సాబు. బాగా చూసుకోండి. ఈడేంటి పాతాళ భైరులో మాంత్రికుల్లో ఉన్నాడు? ఎక్కడున్నావు రాజా? ఎవరమ్మా తలుపేశారు? రే, ఇదేమైనా బంగ్లానా, భూత్ బంగ్లానా రా? పుట్రాజు, రే రే, ఇల్లు చూపిస్తానని టార్చర్ చూపెడతావేంట్రా? రే, గోడలకు తలుపులు పెట్టారేంట్రా? తిక్కరాళ్ళరా. ఇదేంటిది? బొమ్మ ఉందేంటి? హలో సారు. ఒరే, ఎన్ని ఎంట్రీలు ఇస్తారో చెత్తరాకండి. పిచ్చి ట్రాఫిక్ లేట్ అయింది. ఏమనుకోవద్దండి. పదండి. ఇల్లు చూస్తే థ్రిల్ ఫీల్ అయిపోతారు. ఇల్లు ఫీల్ అవడం కదా పెచ్చరాలా. ఆ ఇంట్లో ఏదో ఉంది. ఏముంది సార్? ఆ ఇంట్లో దెయ్యం ఉంది. బతుకుంటే పోయిన వల్ల బఠానీ లొక్కొచ్చు. ఇదే దెయ్యం రా నాయన. చిత్త కొడేసిందే బాబాయ్. పెళ్లి కూతురు లేచిపోయిందంట తెలుసా? అవునా? మీ చెల్లె లేచిపోయిందని బాధపడకండి. పెద్దాయన నువ్వు కొంచెం గుండె దిడ్డ చేసుకో. రేయ్, నీ చెప్పింది గుర్తుందిగా? ఫస్ట్ సాంగ్ చెల్లెమ్మకి పెళ్ళంటే అన్నయ్యకి సంబరం అంట. స్టార్ట్ చేయండి. 1 2. మా చెల్లెలు లేచిపోయి మేమేడుస్తా ఉంటే చెల్లెమ్మకు పెళ్లి అన్నయ్య సంబరం ఏందిరా? ఏడ్ సార్, మీ సిస్టర్ లేచిపోయిందా? దానికి కూడా మా దగ్గర ఒక పాట ఉంది సార్. నమ్మొద్దు నమ్మొద్దు, ఆడవాళ్ళని నమ్మొద్దు. ఏంట్రా ఈ గోల? నాన్నగారు పడిపోయారా? పడిపోండా. లేపడానికి కూడా మా బావ దగ్గర ఒక పాట ఉందండి. లే 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 లే. ఆపండ్రా. ఇంకేం లేస్తాడయ్యా? చచ్చిపోయినట్టున్నాడు బావా. చచ్చిపోయాడు. పాడిపోదాం పదండి రాయ్. ఈ రాజులు ఏంటారు బాబు? పొదిరేలా లేరు.
బ్యాండ్ పార్టీ డ్రమ్స్ పగిలిపోవాలి ఈ రోజు. ఎందుకు బాబా ఆపిసావా? स्वामी जय दीनानाथ हरे भक्त जनों के గుంట బాగుందిరా, పద బావా, వాళ్ళు వచ్చి బాధిగలరు. ఏయ్ నువ్వు పోనీరా. ఇటు పోనీరా. పోనీ తొందరగా పోనీ. మళ్ళీ గుంట దగ్గరికి తీసుకొచ్చాడా? भक्त जनों के संकट नाश जनों के संकट हरे दूर करे ओम जय जगदीश हरे రే పిల్లలు, పుణ్యం లేని జీవితం వ్యర్థం, పుణ్యం ఉంటే జీవితం పరమార్థం. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పక్క. పుణ్యే పుణ్యస్తు పుణ్య, పుణ్య పుణ్య పుణ్యహే. ఓ ఫెంటాస్టిక్. అస్సలు అర్థం కాల. ఈ మంత్రం ఆవిడ సొంతంగా రాసింది అనుకుంటా. అబ్బో సరే సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. బైక్ నడవాలంటే పెట్రోల్ కావాలి, ఏసీ పనిచేయాలంటే కరెంట్ కావాలి. అలాగే జీవితం బాగుండాలి అంటే పుణ్యం కావాలి. వినరా? ఒక్క పుణ్యం చాలరా, డబ్బులు, ఉద్యోగాలు, చదువులు అన్నీ వస్తాయి. మొగుడు కూడా. పాప మీ అమ్మాయికి పిచ్చేమో బావా. అదే పుణ్యం పిచ్చి అనుకుంటా బావా. నాకు ఈ పుణ్యవతి తెగ నచ్చిందిరా. రే పదండ్రా. నేను పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తాను, నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి త్వరగా వచ్చి. అలాగే అమ్మా. పదండ్రా. ఏటా అమ్మని వదలవా? హలో పుణ్యవతి గారు, పుణ్యవతి గారు మిమ్మల్ని. నా పేరు ఇందుమతి, పుణ్యవతి కాదు. హిందుమతో మందమతో నా మతి పోయింది. ఏంటి పుణ్యమా? దీని పుణ్యం. అవునండి, మీరు రోజు ఈ గుడికే వస్తుంటారా? రోజు ఈ గుడికి రాను. సోమవారం శివాలయం, మంగళవారం అమ్మవారు, బుధవారం బొజ్జ గణపతి, గురువారం సాయిబాబా, శుక్రవారం మసీదు, శనివారం వెంకన్న, ఆదివారం చర్చ్ అనుకుంటా. అవును. ఆమె సర్వమత సమ్మేళనం. బావా, నువ్వు ఈ పిల్లని చేసుకుంటే జీవితాంతం మటమే. జై భవాని, శంభో శంకర, శరణమయ్యప్ప, ఓం సాయిరామ్, అల్లాహు అక్బర్, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆమేన్. అది విషయం. అవునండి, మీరు పూజలు పునస్కారాలు కాకుండా ఇంకేం చేస్తుంటారు? యోగా. జై రామ్దేవ్ బాబా. ఐ లైక్ ఇట్.